క్షేమధారుడా నన్ను కాచెనే నీ కృపా. క్షేమధారుడా నన్ను కాచెనే నీ కృపా. కాపరివై కాయుదువే ఆనాటి వరకు. కాపరివై కాయుదువే ఆనాటి వరకు. ఎలా మరువగలను నీ కృపను, ఎలా విడువగలను నీ ప్రేమను. ఎలా మరువగలను నీ కృపను, ఎలా విడువగలను నీ ప్రేమను. నీవే నా ధైర్యం, నీవే నా శౌర్యం, నీవే నా ధైర్యం, నీవే నా శౌర్యం. నీవే కదా నా సర్వం, నీవే కదా నా సర్వం. క్షేమధారుడా నన్ను కాచెనే నీ కృపా. క్షేమధారుడా నన్ను కాచెనే నీ కృపా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, మీ అందరి ప్రార్థనల ద్వారా 21 దినాలు ఉపవాస ప్రార్థనలు గడిచిన రాత్రితో బహు అద్భుతంగా ముగించడానికి దేవుడు కృప చూపించారు. పాలు పంపులు పొందిన మీ అందరికీ, ప్రార్థించిన మీ అందరికీ క్రమం తప్పకుండా 21 దినాలు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులే. దూర ప్రాంతాల్లో ఉండి ప్రార్థించిన ప్రతి కుటుంబానికి నా చేతులు జోడించి వినయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీరు పాల్గొనడం మాత్రమే కాకుండా అనేకులకు ఈ ప్రార్థన గురించి తెలియచేసి పాలు పంపులు పొందేటట్లుగా పురికొల్పారు. అద్భుతం. గడిచిన నిన్నటి దినం దేవుని కృప 88 మందికి బాప్టిస్మం ఇవ్వటానికి ప్రభు కృప చూపించారు. ఒక్క ఆత్మ రక్షించబడితేనే పరలోకమంతా సంతోషిస్తుంది. లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కదా, 88 మంది రక్షించబడితే పరలోకంలో దేవుడు ఎంతో ఆనందపడి ఉంటారు. ఆ బిడ్డలందరూ కడవరకు క్రీస్తులో నిలుచుదురుగాక. ఆమేన్. మంచిది. మరి ప్రాముఖ్యంగా ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఈ ప్రార్థన కూటం ముగించబడుతుంది. మిమ్మల్ని, మీ కుటుంబాలని హృదయపు లోతుల్లో నుంచి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి ఓ దివ్యమైన వాగ్దాన సందేశం. దేవుడు తన సన్నిధికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపడని, యోసేపు తన అన్నల్ని ఎలా పంపించాడు, బోయాజు రూతుని ఎలా పంపించాడు, సొలొమోను షేబ దేశపు రాణిని ఎలా పంపించాడు, ఒక అద్భుతమైన కోణంలో దేవుడు మాట్లాడారు. వేల కొలది ప్రజలు, దరిదాపుగా కొన్ని వేల కొలది ప్రజలు ప్రత్యక్షంగా లైవ్ చూశారు. ఫంక్షన్ హాల్కి 1000 మంది వచ్చారు. ఒకవేళ వినకపోతే విని ఆశీర్వదించబడండి. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మరో దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా పట్టణంలో ఉంటే, రాగలిగేంత దూరంలో ఉంటే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రాలేని స్థితిలో ఉంటే మీరుంటున్న స్థలాల్లోనే లైవ్ చూస్తూ ఆశీర్వదించబడగలరు. ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో లైవ్ చూస్తున్న బిడ్డల కొరకు నూనె బాటిల్ తెచ్చుకోండి, నూనె పట్టుకోండి. ఆ నూనె కొరకు మేము ఉంటున్న స్థలంలో నుంచి ప్రార్థన చేస్తాం. ఎవరైనా బలహీనులై రోగులై ఉంటే నూనె రాసి ప్రార్థన చేయండి. లేఖనాల్లో రాయబడింది కదా, ప్రార్థన చేస్తాం. తప్పకుండా ఒక చిన్న నూనె బాటిల్ తెచ్చుకొని ప్రార్థనలో ఏకీభవించగలరని ప్రేమతో మనవి చేస్తూ, మంచిది. ఈ ఉదయకాలం కూడా
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక 5 కుటుంబాలు, ఆ కుటుంబాలు మనకు నేర్పించే 5 దివ్యమైన ఆధ్యాత్మిక పాఠాలు. మొదటి కుటుంబం అబ్రహాం, శారా. ఆ కుటుంబాన్ని గురించి చెప్పాలి చూస్తే ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ, ఏ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ. ఎంత నమ్మకమైన కుటుంబం అంటే శారాయి అబ్రహాముని నమ్మింది, అబ్రహాము శారాయిని నమ్మాడు. వాళ్ళిద్దరూ దేవుని నమ్మారు. విన్నారా? అబ్రహాము శారాయిని నమ్మాడు, శారాయి అబ్రహాము నమ్మింది. వాళ్ళిద్దరూ నమ్మదగిన దేవుని నమ్మారు. మెసొపొతేమియా నుంచి కనాను దేశానికి నేను బయలుదేరి వెళ్తున్నాను అని అంటే, శారమ్మ నువ్వు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఏం చేస్తావో, నన్ను చూసుకుంటావో లేదో, బ్రతికిస్తావో చంపుతావో, నిన్ను పిలిచాడు కానీ నన్ను పిలవలేదుగా, నేను రానుపో. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావో, దేశం కాని దేశం వెళ్తున్నావు అని ఒక మాట అలా. భర్త బయలుదేరుతూ ఉంటే భర్తతో పాటు బయలుదేరింది. అంటే ఆ భర్త అంటే ఆ భార్యకి అంత నమ్మకం. విన్నారు? భర్తను అంత నమ్మింది ఆ భార్య. ఆ భర్త కూడా భార్యని ఎంత నమ్మాడు? ఐగుప్తు దేశం, అబీమెలెకు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు శారమ్మ అందాన్ని బట్టి శారమ్మని ఏదో చేయాలని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఫరో రాజు. ఆ రాత్రంతా అబీమెలెకు ఇంట్లో, ఫరో ఇంట్లో ఉంది. ఎవరు? శారమ్మ తల్లి. శారమ్మ తల్లి తెల్లారిన తర్వాత పంపించాడు. ఈవిడ వేరే ఆయనకి భార్య ముట్టలేదు ఆవిడ్ని. అయితే భార్య రావటంతో మానవ భాషలో చెప్పాలంటే అబ్రహాము శారమ్మ తల్లికి శీల పరీక్ష చేయాలి. గుచ్చి రాత్రి ఏం జరిగింది, ఇక అంత పచ్చిగా నేను చెప్పలేను, ఆపేస్తున్నా. ఏం జరిగింది రాత్రి, ఏమన్నాడు, ఏం చేశాడు అని భార్యను గుచ్చి శీల పరీక్ష చేయాలి. కానీ చేయలా. ఎందుకు తెలుసా? నా భార్య ఎక్కడున్నా పవిత్రురాలే. నా భార్యను దుష్టుడు ముట్టడం, నా భార్య చుట్టూతో దేవుడు కంచేస్తాడు. నా భార్య ఎక్కడున్నా నిష్కలంకురాలే. భార్యను అంత నమ్మేడు భర్త. ఈరోజు కొంతమంది భర్తలు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు అంటే భార్య తలస్నానం చేసిన అనుమానమే, మంచి చీర కట్టుకున్న అనుమానమే, ఎక్కడైనా ఒక ఫంక్షన్కి కాస్తంత డిగ్నిఫైడ్గా తయారై వెళ్ళిన అనుమానమే, భార్య వైపు ఎవడైనా చూసిన అనుమానమే, ఆ ఫంక్షన్లో భార్య ఎవరితోనైనా మాట్లాడిన అనుమానమే. ప్రతిదీ అనుమానపు రోగం కలిగిన పురుషులు కొంతమంది ఉన్నారు. అవును తమ్ముడు, అబ్రహాము భార్యను అనుమానించలా, నమ్మాడు. అబ్రహాము శారాయిని నమ్మాడు, శారా అబ్రహాము నమ్మింది. అద్భుతం తెలుసా? వారిద్దరూ దేవుణ్ణి నమ్మారు. ఏ దేశానికి వెళ్ళాలో తెలియకే బయలుదేరాడు కదా. పాదం పెట్టే స్థలం లేనప్పుడు ఈ దేశమంతా నీకు ఇస్తానంటే అబ్రహాము శారాయి దేవుని వాగ్దానాన్ని నమ్మారు. ఏమండి, దేశం కాని దేశం కనాను దేశానికి వెళ్ళటం అంటే ఆ భార్యాభర్తలకి దేవుడంటే ఎంత నమ్మకం. అరే మెసొపొతేమియా ఎక్కడ, కనాను దేశం ఎక్కడ కదా. అంత దూరం వెళ్ళినా అంత తెగించి ధైర్యంగా ఎందుకు వెళ్ళారంటే నా దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళినా క్షేమకరమైన స్థలానికి తీసుకెళ్తాడు అని వాళ్ళిద్దరూ దేవుణ్ణి నమ్మారు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు నీ బ్రతుకులో నీకు క్షేమకరమైన ముగింపే ఇస్తాడు అని నమ్ము. నీ దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించినా మేలైన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు, నమ్ము. నువ్వు నమ్మినట్టుగానే దేవుడు నీ పట్ల అద్భుతం చేయునుగాక. రైట్? రెండవ కుటుంబం లవబుల్ ఫ్యామిలీ. ఒకటి ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ, రెండవది లవబుల్ ఫ్యామిలీ. ఏంటి లవబుల్ ఫ్యామిలీ? ప్రేమ కలిగిన కుటుంబం. ఎవరో తెలుసా? ఇస్సాకు, రెబెక్కా. అద్భుతం. ఇస్సాకు తన వివాహ వయసు వచ్చినప్పుడు ఎలియాజరు చేత రెబెక్కమ్మ తీసుకురాబడింది.
ఇస్సాకును గురించి బైబిల్లో రాయబడిన మాట, తన తల్లి గుడారములోకి తీసుకెళ్ళాడట. భార్య అతన్ని ప్రేమించిందట. తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. ఇస్సాకు తన భార్య రెబెక్కాని ఎక్కడికి తీసుకెళ్లారట? షారాయి గుడారంలోకి. అంటే ఈ భర్త షారాయి గుడారంలోకి తీసుకెళ్ళాడంటే, షారాయి అంటే తల్లి కదా. అంటే ఇస్సాకు ఒకప్పుడు తల్లికి ఎంత ప్రేమనిచ్చి పంచేవాడో, తల్లిని ఎంత గౌరవించాడో, తల్లిని ఎంత ప్రేమించాడో, ఇప్పుడు భార్యను అంత ప్రేమిస్తున్నాడు. తల్లికి ఎంత స్థానం ఇచ్చాడు, ఇప్పుడు భార్యకి అంత స్థానం ఇచ్చాడు. వివాహమైన పురుషులారా, వివాహం కాక మునుపు అమ్మ అమ్మ నాన్న నాన్న అని వాళ్ళు కొంగు పట్టుకొని తిరిగాం, తప్పులేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళు కొంగు పట్టుకోవద్దు. ఇప్పుడు భార్యను ప్రేమించాలి. అట్లాగని తల్లిదండ్రులను ద్వేషించమని కాదు. బైబిల్లో మనం చూస్తాం కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను. విడిచి అన్నాడు కానీ మరచి అని అనలా కదా. అవును, వివాహమైన తర్వాత పురుషుడు భార్యనే హత్తుకోవాలి. కొంతమంది తెలివి తక్కువతనంతో పెళ్ళైన తర్వాత కూడా అమ్మా నాన్నల దగ్గరే పండుకోవటం, అమ్మా నాన్నల దగ్గరే ఉండటం. భార్య వచ్చి, ఏమండి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కొంచెం ఐస్ క్రీమ్ కనిపెట్టరా అంటే, మా అమ్మని అడిగి చెప్తాను నాకు. జాకెట్ చిరిగిపోయిందండి, కొంచెం జాకెట్ కనిపెట్టరా, మా నాన్న అడిగి చెప్తాను నాకు. ఏమండి చీరలన్నీ పాతవి అయిపోయినాయి, ఒక కొత్త చీర ఉంటే కొంచెం కొనండి, మా చెల్లెల్ని చెప్పి అడుగుతాను, మా చెల్లెల్ని అడుగుతాను నాకు. ఆ భార్య అనుకుంటుంది, ఒరే నాయనా, నేను నిన్ను చేసుకున్నానా మీ చెల్లెల్ని చేసుకున్నానా? నేను నిన్ను చేసుకున్నానా మీ అమ్మని చేసుకున్నానా? అంటే భార్యకు అంత తక్కువ స్థానం. అది మాదిరికరమైన క్రైస్తవ కుటుంబం కాదు. తల్లికి అంత స్థానం ఇచ్చాడో ఇప్పుడు ఇస్సాకు రెబెక్కాకు అంత స్థానం ఇచ్చాడు. ఇంకో మాట చెప్పంటారా, అప్పటికి ఏశావు యాకోబులు పుట్టారు. ఒకరోజు అబీమెలెకు కిటికీలోంచి తొంగి చూస్తే ఇస్సాకు రెబెక్కాలు సరసమాడుకుంటున్నారు అని బైబిల్లో రాసింది. ఏమనుకుంటున్నారట? అరే, ఇద్దరు పిల్లలు పుట్టారు, ముసలితనం వచ్చింది. ముసలితనంలో కూడా భార్యాభర్తల మధ్యలో సరసం. విన్నారా తమ్ముడు చెల్లి? భార్యాభర్తల బంధం ఎప్పటికీ అపవిత్రం కాదు. పాన్పు నిష్కలంకమైనది, బైబిల్లో రాయబడి ఉంది. పాన్పు అంటే తెలుసు కదా, భార్యాభర్తలు పరుండే పాన్పు అది నిష్కలంకమైనది. భార్యాభర్తల మధ్యలో ఉండే ఆ దివ్యమైన బంధం ఎప్పటికీ దేవుని దృష్టికి పాపం కాదు, అపవిత్రత కాదు. ముసలితనం వచ్చిన ఒకళ్ళతో ఒకళ్ళు సరసాలు ఆడుతున్నారట. ఎంత ప్రేమ కలిగిన కుటుంబం. తమ్ముడు చెల్లి, జీవితంలో ఎప్పుడూ ఒక సత్యం నేర్చుకో, దేవునితో మనకున్న బంధం శాశ్వతమైంది. ఆ బంధం తర్వాత ఈ భూమి మీద అంత బలమైన బంధం ఏదైనా ఉన్నదా అంటే, వెరీ నెక్స్ట్ అంత బలమైన బంధం ఏదైనా ఉందంటే భార్యాభర్తల బంధం. ఒకప్పుడు తల్లిదండ్రులు మనకున్నారు, వివాహ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు దూరం అయిపోవాల్సిందే. పిల్లలు పుడతారు, పిల్లలని కొన్నిసార్లు భార్యాభర్తలు వాళ్ళు తమ్మును తాము మరిచిపోతారు. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ, గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదు అని అంటారు కదా. వాడు కొంచెం డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత తన బ్రతుకు కొరకు తన కెరియర్ కోసం తను దూరమై వెళ్ళిపోతాడు. మనవాళ్ళు దూరం అయిపోతారు. ఎప్పుడైనా చూడండి, దేవుని తర్వాత ఒక బలమైన బంధం భూమి మీద మానవ రీతిగా భార్యాభర్తల బంధమే. అవును, భర్తకు భార్య, భార్యకు భార్య. తమ్ముడు, పిల్లలు బంధువులని భార్య నిర్లక్ష్యం చేయకు. ఓ తల్లి, నా పిల్లలు నా మనవ సంతానం అని భర్తని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కూడా ఇస్సాకు రెబెక్కాలాగా మీ దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మూడవది, మరో అద్భుతమైన కుటుంబం, యాకోబు లేయా. లేవ తల్లిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే. ఓసారి అంటది, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారి
నా భర్త నన్ను హత్తుకుంటాడు. యెహోవా నా శ్రమ చూసి ఉన్నాడు. 3 పిల్లలు పుట్టినా యాకోబు ప్రేమ భార్యకు దొరకల. ఇక 4వసారి ఏం చేసిందో తెలుసా? భర్త ప్రేమ కొరకు పరిగెత్తటం కాదు, ఈసారి యెహోవాని స్తుతిస్తాను అని యోధా అనే పేరు పెట్టింది. విన్నారా? నేనంట సృష్టిలో ఏ భార్య అయినా ఏ ప్రేమ దొరకపోయినా బ్రతకగలుగుతుంది, కానీ అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్త ప్రేమ దొరకకపోతే ఏ భార్య బ్రతకలేదు. విన్నారా? అత్తమామల ప్రేమ దొరకల, కోడలు అనుకుంటుంది వాళ్ళతో నాకెందుకు, వాళ్ళు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, నా భర్త ప్రేమ నాకు దొరికిందిగా. ఆడపడుచులు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, అవునా? నా భర్త ప్రేమ నాకు దొరికిందిగా. భర్త ప్రేమతో అత్తారింట్లో ఒక ఆడబిడ్డ సంతోషంగా బ్రతకగలుగుతుంది. లైవ్ చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నా, భర్త ప్రేమ దొరకకపోతే భార్యకి ఎలా ఉంటుంది? ప్రత్యక్ష నరకం, ప్రత్యక్ష నరకం. యాకోబు సంతాన విషయంలో లేయమని వాడు మనం చూస్తాం, కానీ ఆ తల్లికి ప్రేమను పంచినట్లుగా కానీ, ఆ తల్లి పట్ల ఆప్యాయతను పంచినట్లుగా కానీ ఎక్కడ బైబిల్లో ఆరంభ దినాల్లో మనం చూడలేం. ఎందుకు? రాహేలు వచ్చింది మధ్యలో. తల్లి, నీకు నీ భర్తకు మధ్యలో రాహేలు లాంటి వారు జొరబడ్డారా? రాహేలు లాంటి వారు నీ దాంపత్యంలో నిప్పులు పోస్తున్నారా? భయపడకు. మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. నీ జీవితంలో కూడా నీకు నీ భర్తకు మధ్యలో ఉన్న రాహేలు లాంటి వాళ్ళు మధ్యలోనే పోతారు. నీ భర్త నీతో ఉంటాడు. కానీ తల్లి ఏం చేసిందో తెలుసా? ఓపికతో 5-6 పిల్లల్ని కంది. ఓపికతో ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారి హత్తుకుంటాడు. అర్థమైందా? మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. యాకోబుతో కడ వరకు, చివరి వరకు ఉంది లేయమ తల్లి. తల్లి, ఎప్పుడూ ఓర్చుకో. భర్త ద్వారా విడాకులు కోరుకోకు, భార్య ద్వారా విడాకులు కోరుకోకు. చిన్న చిన్న మనస్మర్థలు వచ్చిన ఓపికతో సర్దుకొని పోవటానికి ప్రయత్నం చేయండి. నేనంట ఓర్పు అనే విత్తనం చాలా చేదుగా ఉంటుంది. అది ఇచ్చే ఫలాలు మాధుర్యంగా ఉంటాయి. మీరు అంటారు, ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఎన్ని రోజుల్లో ఓర్చుకోవాలండి? ఆ ఓర్పు 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 అంటాన్ని బట్టి వాడు అటు రెచ్చిపోతున్నాడు. పోలీస్ స్టేషన్లో వేసి మక్కలు ఎరగొడితే కానీ ఆడు సెట్ అవుతాడు. మహిళా మండలంలో ఏంటది మహిళా మండల, రైట్, వెళ్ళండి. మహిళా మండలిలో కేసు పెడితే కానీ అప్పుడు సెట్ అవుతారు అని ఎట్లాంటి మానవ ప్రయత్నాలు చేస్తారు. మీకు తెలుసా? కోర్టు దగ్గర దొరకని న్యాయం నీ దేవుని న్యాయస్థానం దగ్గర దొరికింది. లేయమ్మ వేద్యాన్ని దేవునికి అప్పగించింది. ఓపికతో ఎదురు చూసింది. ఏం జరిగిందో తెలుసా? లేయమ్మ గర్భంలో నుండే లేవి పుట్టుకొచ్చాడు. లేయమ్మ గర్భంలో నుండే యోధా పుట్టుకొచ్చాడు. ఆ లేవి వంశావళిలో నుండే యాజకులు, ప్రధాన యాజకులు, ఆ లేవి వంశావళిలో నుండే లేవి గోత్రం పుట్టుకొచ్చింది. యాజకత్వం మోషే, అహరోను, మిరియాము వీళ్ళంతా లేవీలేగా. యోధా రాజరికం, దావీదు యోధాగోత్రికుడేగా. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోధాగోత్రికుడేగా. ఎందుకు లేయాలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు? ఓర్పుకు దేవుడు అంత గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఓర్చుకో. భార్య మూర్ఖురాలైన ఓర్చుకో, భర్త మూర్ఖుడైన ఓర్చుకో. ఒకరినొకరు సహించుకుంటూ సాగిపోతాం. రైట్. 4వ కుటుంబం అద్భుతమైన కుటుంబం. అదే యోకెబెదు, అమ్రాము. 3 వచ్చారు ఆ ఇంట్లో నుంచి. ఒకే తల్లి గర్భంలో నుంచి యాజకుడు వచ్చాడు, ప్రవక్తి వచ్చింది, నాయకుడు వచ్చాడు. తల్లి, నా చేతులెత్తి నేను దీవిస్తున్నా. ఉపవాస ప్రార్థనలో రాత్రితో ముగించుకున్నాం కదా, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ గర్భాన్ని కూడా దేవుడు ధన్యం చేసి నీలో నుండి రాజులను దేవుడు పుట్టించునుగాక. యాజక తరాన్ని దేవుడు లేవనెత్తునుగాక. రాజుల తరాన్ని దేవుడు పుట్టించునుగాక.
ఆ తల్లి గర్భాన్ని దేవుడు అంత ధన్యం చేయటానికి కారణం హోలీ ఫ్యామిలీ, పవిత్రమైన కుటుంబం. అమ్రాము యోకెబెదును మాత్రమే వివాహం చేసుకున్నాడు. ఇంకొకరిని వివాహం చేసుకున్నట్లుగా లేఖనాల్లో బైబిల్లో ఎక్కడ మనం చూడం. ఆ రోజుల్లో బహుభార్యాతత్వం సాధారణంగా జరిగేది కదా. అలాంటి దినాల్లో ధర్మశాస్త్రము రాని కాలంలో ధర్మశాస్త్రానికి మించి, ఇంకొక మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధన రాని కాలంలో క్రొత్త నిబంధన స్టాండర్డ్ పాటించారు అమ్రాము యోకెబెదు. పవిత్రమైన కుటుంబ వ్యవస్థలో నుండి ప్రవక్తలు, పాలకులు, ప్రవక్తినీలు పుట్టుకొచ్చారు. తమ్ముడు, చెల్లి, నీ భార్యను మోసం చేయకు, నీ భర్తను మోసం చేయకు. ఎవరిని బిడ్డలారా, వివాహ వయసు వచ్చేదాకా మీ కన్యత్వాన్ని కాపాడుకోండి. మీ గర్భాన్ని ధన్యం చేసి మీలో నుంచి అమ్రాము యోకెబెదులో నుంచి పుట్టించిన దేవుడు నీలో నుంచి కూడా పుట్టిస్తాడు. రైట్? అటు కృప నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అద్భుతం. ఆఖరి కుటుంబం. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. జకరియా, ఎలిజబెత్తుల కుటుంబం. వారికి వివాహమై చాలా కాలం అవుతుంది, సంతానం లేదు. కానీ అద్భుతం తెలుసా, ఈనాడు తన యాజక ధర్మాన్ని జకరియా విడిచిపెట్టలా. దేవుని సకల విధములైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. ఎంత అద్భుతమైన కుటుంబం. 3 కుటుంబాలు, 5 కుటుంబాలు. ప్రేమ కలిగిన కుటుంబం, నమ్మకమైన కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం, ఓర్పు కలిగిన కుటుంబం. ఇందాకే మనం విన్నాం కదా, ఎస్, పరిశుద్ధమైన కుటుంబం. వీటన్నిటికంటే నిరీక్షణ కలిగిన కుటుంబం, లేక స్తుతించే కుటుంబం. ఆ కుటుంబంలో దేవుడు ఏవీకపోయినా దేవుని స్తుతించడం మానలా, యాజక ధర్మాన్ని మానలా, ప్రార్థనను మానలా, ధర్మశాస్త్రాన్ని వెంబడించడం మానలా. తమ్ముడు, చెల్లి, మీలో ఎవరైనా గర్భాలు మూయబడిన స్థితిలో ఉన్నారా? జకరియా, ఎలిజబెత్తులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుని మోయబడిన మీ గర్భాలు నా దేవుడు తెరుచునుగాక. అయితే ఒకటి, వాళ్ళెవరూ వచ్చి మనకు సంతోషాన్ని పుట్టిస్తారు అని, పిల్లలు పుడితేనే మనకు సంతోషం అని అనుకునేరు గాక. ఎల్కానా అంటాడు కదా, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా అని. దేవుడిచ్చినా స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఆ కొడుకేదో పుట్టి, కూతురేదో పుట్టి నన్నేదో ఉద్ధరిస్తుందని ఎవరో పుట్టు కొరకు నువ్వు ఎదురు చూడకు. నీకు ఒక మంచి భార్యని ఇచ్చాడుగా, ప్రాణాధికంగా ప్రేమించు. నీకు ఒక మంచి భర్తనిచ్చాడు కదా, ప్రాణాధికంగా ప్రేమించు. మీరిద్దరూ కలిసి జకరియా, ఎలిజబెత్తులాగా యాజక ధర్మాన్ని విడిచిపెట్టకుండా మీ ధర్మాన్ని పాటించండి. ధర్మమును ఆచరించు, మనకి కీడేమి సంభవించదు. ప్రసంగిలో రాసి ఉంటుంది కదా, ఏదో ఒకరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి మండుచు ప్రకాశించే వారిని నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక. ఈరోజు ఉపవాస ప్రార్థనలో క్రైస్తవ కుటుంబాల పట్ల దేవుని ప్రణాళిక, ఒక వాగ్దానంతో కూడుకున్న సందేశం నీతో, నీ కుటుంబంతో దేవుడు మాట్లాడబోతున్నారు. ఈరోజు తప్పకుండా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలిభాగస్తుల్లో ఉండి ఒక విప్లవాత్మకమైన సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ప్రార్థన చేస్తాను. ఈ 5 లక్షణాలు దేవుడు మన కుటుంబాలకు ఇచ్చునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. అబ్రహాం, షారాయి, ఇస్సాకు, రెబెక్కా, లేయా, యాకోబు, అవును నాయన, అమ్రాము, యోకెబెదు, అవును ప్రభా, జకరియా, ఎలిజబెత్తుల కుటుంబాల గురించి మాట్లాడారు. ఈ 5 కుటుంబాల్లో ఉన్న దివ్య లక్షణాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయుదురుగాక. అలా మీరు నిలవబెట్టుదురుగాక, అలా బలపరుచుదురుగాక. ఈరోజు జరగబోతున్న కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కొరకు స్తోత్రం. రేపు జరగబోతున్న పునరుద్ధానపు ఆరాధన కొరకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు
సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.